సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోనే వేపదారు శివలింగానికి తాకిన కృష్ణా జిల్లాలో చివరిసారిగా వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్లు ప్రారంభంకి సిద్ధం చేస్తున్న అధికారులు. పనులను పరిశీలించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ నిర్వహించే అధ్యాపకుల కోసం ఈ నెల 26వ తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా ఆయుర్వేద అధికారి యశోద. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదైంది. జూరాల జలాశయం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివ రామప్పన్ గుర్తించిన క్షేమంగా రైలు ఎక్కించి పంపించిన అటవీ అధికారులు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వర్షపు నీరు డ్రైనేజ్ రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రజలు నానావస్థలు. నల్లమలలో భారీ వర్షాల వల్ల వారం రోజుల్లో బయటికి రాకుండా బ్రేక్ తీసుకున్న చిరుతపులి మళ్లీ మహానంది క్షేత్రానికి వచ్చింది. చిరుత నివాస గృహాల మధ్యకు వచ్చి పంది పిల్లను ఎత్తుకు వెళ్లిన చిరుత భయంకు పెట్టో భక్తులు. నంద్యాలలోని మున్సిపల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిక్ష సప్తాహ కార్యక్రమంపై తనిఖీ విద్యార్థులు ఎన్రోల్మెంట్ ను 120కి పెంచండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. మహానది ఆలయంలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీ బదిలీ చేసిన ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాం కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుత శ్రీశైలం డ్యాం నీటి మట్టం 845 అడుగుల చేరువు కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ సప్తనదులు సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగం కృష్ణమ్మ వడిలోకి చేరింది. సప్తనదుల సంగమేశ్వరుని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి చివరి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారి సమర్పించి హారతి ఇచ్చారు. ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆ శివలింగం భక్తులకు దూరమై పూజలు నోచుకోక మరో 7 నెలలు జలదివాసంలోనే గడపనుంది. మరి కొద్ది గంటల్లోనే సంగమేశ్వరుడు పూర్తి జలదివాసం కానున్నట్లు ఆలయ అర్చకులు రఘురామ శర్మ తెలిపారు. ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో 7 నెలలు ఆగాల్సిందే. శ్రీశైలం వరద జలాలు కృష్ణానది నుండి వస్తున్న ప్రవాహంతో ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులు. వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి కృష్ణానది వరద జలాలు భారీ ఎత్తున రావడంతో ఆలయ బయట పశ్చిమంలో సప్తనదుల సంగమ స్థానంలో ఈ విధంగా వరద ప్రవాహం ఉన్నది. భగవన్శ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నినాథాయ ఆలాకి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ అన్న క్యాంటీన్లో అవి 5 రూపాయలకే పేదలకు పట్టడన్నం పెట్టి ఆకలి తీర్చిన అక్షయ పాత్రులు కేవలం 15 రూపాయలతో 3 పూటలు కడుపు నింపే అన్న క్యాంటీన్లు. అలాంటి అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకై బలైపోయాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదలకు అన్నం దక్కకుండా చేసేవారని ఆకలి
ఆకలి పస్తుల పాలు చేశాయి. అయితే 5 ఏళ్ల పాటు అన్న క్యాంటీన్లకు పట్టిన గ్రహణం త్వరలో వీడబోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఈ ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. క్యాంటీన్లో పనులను వేగవంతం చేశారు. క్యాంటీన్లలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో పర్యవేక్షించారు. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కావడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు క్యాంటీన్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పనులు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లకు కూడా ఆగస్టు 15వ తేదీ ప్రారంభించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించి మాకందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులు, అదేవిధంగా ఈ పని యొక్క ప్రగతిని గురించి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇది ఖచ్చితంగా ప్రజలకు ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి తేవాలి అన్న ఆదేశాలు జారీ చేయడంతో మేము కూడా వీలైనంత వరకు ఆగస్టు 5వ తేదీకి మేము పూర్తిగా అన్ని రకాలుగా దీన్ని కంప్లీట్ చేసి ఇక ఫుడ్ ఏజెన్సీస్ మరి ప్రభుత్వం ఎవరినైతే నిర్ణయించి మరి నిర్ధారిస్తుందో వారి ద్వారా ఫుడ్ తదుపరి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. నంద్యాల మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ నిర్వహించే అధ్యాపకుల ఈ నెల 26వ తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా ఆయుర్వేద అధికారి యశోద పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేదం డాక్టర్ యశోదరాణి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయుర్వేదం ఆయుష్ లో భాగంగా యోగా శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని, చాలా మంది మానసిక ఒత్తిడి తగ్గించాలని, అదేవిధంగా ఆయుర్వేదం తీసుకుంటున్న వారికి మందులతో పాటు యోగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని, అందుకోసం యోగా అధ్యాపకుల కొరకు 26వ తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, నెలసరి వేతనం ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. నంద్యాల ఆయుష్ విభాగంలో పంచకర్మ యూనిట్ నుండి యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టు ఖాళీ అయింది. దీని సందర్భంగా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి యోగా శిక్షకులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకి శుక్రవారం రోజు అనగా 26వ తేదీ 11 నుంచి 1 గంటలోపు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రాగలరని కోరుతున్నాము. దీనికి గౌరవ వేతనంగా 8,000 రూపీస్ ఇస్తారు పర్ మంత్. ఇది పూర్తిగా పొరుగు సేవల నిమిత్తం ఉపయోగించబడుతుంది. ఇది ఎటువంటి శాశ్వత ఉద్యోగము కాదు. తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్తో స్పాన్సర్ చేసే స్కీమ్లో ఉన్నటువంటి ఒక విభాగము. సో దీనికి విద్యార్హతలు అంటే యోగాలో ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే అనుభవం కూడా కలిగి ఉండాలి. సో ఇక్కడికి వచ్చి పంచకర్మ పేషెంట్లు ఎలా ఉంటారంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్తో కావచ్చు, ఇతర వ్యాధులతో వచ్చిన వారికి ఈ ట్రీట్మెంట్తో పాటు యోగా శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. సో వారు ఎన్ని రోజులైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో అన్ని రోజులు యోగా శిక్షకులు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఉద్దేశము ట్రీట్మెంట్తో పాటు తిరిగి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా యోగాని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి అనుభవం ఉన్నవారు మరియు విద్యార్హత ఉన్నవారు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివరామప్పను గుర్తించి క్షేమంగా రైలు ఎక్కించి పంపారు అటవీ అధికారులు. గుంటూరు నుండి గుంతకల్లు వెళ్తూ దిగువ మెట్ట రైల్వే స్టేషన్ లో దిగాడు ఆయన. అటవీ సౌందర్యాన్ని చూడటానికి కొంత దూరం వెళ్లి దారి తప్పి జీబీఎం ప్రాంతానికి వెళ్లిపోయాడు. రాత్రంతా అడవిలో భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆకలితో గడిపాడు. మధ్యాహ్న సమయంలో వీధి నిర్వహణ అటవీ సిబ్బందికి కంటపడ్డాడు. రామప్పన్ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న అతనికి ఆహారాన్ని అందించి సఫార్యాలు చేయడంతో కోలుకున్నాడు. తర్వాత అతని నంద్యాల రైల్వే స్టేషన్ కు తీసుకుని వచ్చి ప్రయాణ ఖర్చులు ఆహారాన్ని అందించి సాగనంపారు.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదైంది. జూరాల జలాశయం నుంచి 1,74,717 క్యూసెక్లు వరద నీరు దిగువకు విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 1,09,814 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 832.50 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 52.1476 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. నల్లమలలో భారీ వర్షాల వల్ల వారం రోజులు బయటికి రాకుండా బ్రేక్ తీసుకునే మళ్లీ మహానంది క్షేత్రానికి వచ్చింది చిరుత. నివాస గృహాల మధ్యకు వచ్చి పంది పిల్లలను నూట ఖర్చుకొని పరారైంది. క్షేత్రం చుట్టూ రోజులుగా చక్కెర్లు కొడుతూ స్థానికులకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుత నల్లమలలో వారం నుండి కురిసిన వర్షాలకు బయటకు రాలేదు. వర్షాలు తగ్గడంతో మళ్లీ క్షేత్రం వద్దకు వచ్చింది. పార్వతీపురం కాలనీలోని అటవీ శాఖ పాత గృహాల పరిసరాల్లో సంచరిస్తూ ఒక పంది పిల్లను అడవిలోకి ఎత్తుకొని పోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూసి అటవీ అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా తిరగొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు అటవీ అధికారులు. సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోనే వేపదారు శివలింగానికి తాకిన కృష్ణా జిల్లాలో చివరిసారిగా వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలో అన్న క్యాంటీన్లు ప్రారంభంకి సిద్ధం చేస్తున్న అధికారులు. పనులను పరిశీలించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ వైద్యశాలలో యోగా శిక్షణ నిర్వహించే అధ్యాపకుల కోసం ఈ నెల 26వ తేదీ శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా ఆయుర్వేద అధికారి యశోద. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదైంది. జూరాల జలాశయం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిన తమిళనాడు వాసి శివ రామప్పన్ గుర్తించిన క్షేమంగా రైలు ఎక్కించి పంపించిన అటవీ అధికారులు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వర్షపు నీరు డ్రైనేజ్ రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు నానావస్థలు. నల్లమలలో భారీ వర్షాల వల్ల వారం రోజుల్లో బయటికి రాకుండా బ్రేక్ తీసుకున్న చిరుతపులి మళ్లీ మహానంది క్షేత్రానికి వచ్చింది. చిరుత నివాస గృహాల మధ్యకు వచ్చి పంది పిల్లను ఎత్తుకు వెళ్లిన చిరుత భయంకు పెట్టో భక్తులు. నంద్యాలలోని మున్సిపల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిక్ష సప్తాహ కార్యక్రమంపై తనిఖీ. విద్యార్థుల ఎన్రోల్మెంట్ ను 120కి పెంచండి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి.
మహానంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీ బదిలీ చేసిన ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి.